కిరాకుంటే నేను కూడా కిరాకే అన్నా, నువ్వు నన్ను గెలకనా? బాయ్ చెప్తున్నా, ఇను చెప్తున్నా. ఫీల్డ్ ఏంటిది పెట్టినావు? నీవు వచ్చి నన్ను గెలికినావు, నేను నిన్ను గెలకలేనా? నీవు వచ్చి నన్ను గెలికినావు. జారుడు కాదు, నేను తీసిన ఏంది. ఫస్ట్ అతను బండి వెనక్కి తీయమను. ఎవరిని బెదిరిస్తున్నావు? నువ్వు ఎవరిని బెదిరిస్తున్నావు? సో మామ వీడియో చూసారు కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకో క్లారిటీ ఇస్తాను. అసలు అక్కడ ఏం జరిగింది, మెట్రో దగ్గర గొడవ ఎందుకు జరిగింది అనేది క్లారిటీ ఇస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లియర్గా చెప్తాను, వినండి. సో ఏంటంటే మామ అక్కడ జరిగింది. సో నేను మెట్రో దగ్గరికి అయితే వెళ్ళాను, దగ్గర ర్యాపిడో రైడ్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను. సో ఇక్కడ ఒక 5-6 బ్యాచ్ అయితే ఉంది, 5-6 మెంబర్స్ అయితే ఒక బ్యాచ్ ఉంది. సో వీళ్ళు ఏంటంటే రాయదుర్గ్ మెట్రో గుర్తుపెట్టుకుని, రాయ్ మెట్రో మైండ్ స్పేస్ గేట్ ముందు ఎంట్రీ దగ్గర. సో వీళ్ళు 5-6 మెంబర్స్ ఉన్నారు అక్కడ, 5-6 మెంబర్స్ దాకా ఒక బ్యాచ్ ఉంది. సో వీళ్ళు ఏంటంటే అక్కడ ఆఫ్లైన్ రైడ్స్ చేస్తున్నారు, ర్యాపిడో రైడ్స్ చేయట్లేదు. వీళ్ళు ఆఫ్లైన్ రైడ్స్ చేస్తున్నారు. ఆఫ్లైన్ రైడ్స్ చేసినా నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు, నాకు అర్థమైంది. ఒక 10 నిమిషాలు ఆగగానే నాకు అర్థమైంది వీళ్ళు ఆఫ్లైన్ చేస్తున్నారు, కస్టమర్లు అడిగేసి ఎక్కించుకుంటున్నారు, రెగ్యులర్ చేస్తున్నారు. ఓకే, నాకు అర్థమైంది. సో నేను అసలు అడగలేదు, ఎందుకని అడగలేదు, ఎందుకంటే నా పని నేను ఎందుకు వచ్చాను అక్కడికి. రైడ్స్ వస్తే వెయిటింగ్ చేస్తున్నది, ఎందుకు రైడ్ వస్తే యాక్సెప్ట్ చేసి వెళ్ళడానికి వెయిట్ చేస్తున్నాను. సో నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. సో వాళ్ళు వస్తున్నారు, ఎక్కించుకుంటున్నారు, పోతున్నప్పుడు నేను కొంచెం ముందుకు ఖాళీ అయ్యే కొద్దీ బైక్స్ ముందుకు మూవ్ అవుతాం కదా. సో మూవ్ అవుతూ ముందు వరకు వెళ్ళాను నేను. సో వాళ్ళు వెళ్తున్నారు. సో వాళ్ళు అలా వెళ్ళి రైడ్స్ కొడుతున్నారు, వస్తున్నారు, మళ్ళీ వాళ్ళు ఇలా మా వెనకకి వెళ్ళి రివర్స్లో రావట్లేదు, మళ్ళీ తెచ్చి నా ముందు పెడుతున్నారు. ఓకే, ఒకసారి పెట్టాడు, రెండోసారి పెట్టాడు, మూడోసారి పెట్టాడు నా ముందు తెచ్చి. ఇంకో ఫస్ట్ వీడియో చూసారు కదా మీరు, కాంట్రవర్సీ అదే గొడవైన వీడియోలో ఒక మాస్క్ పెట్టుకుని క్యాబ్ పెట్టుకుని వచ్చాడా, వాడు నాకు 2 times చెప్పాడు వచ్చి వెనక్కి తీయని. వెనక్కి దేనికి తీయాలి భయ్యా అని అడిగాను, వెనక్కి. సో ఆటోలు వస్తాయి కదా, ఆటో అడ్డం వస్తే నేను తీస్తాను భయ్యా, కానీ నేను రైడ్ రావాలి కదా, ఇప్పుడు నేను చాలాసేపు అవుతుంది ఇక్కడ నుండి వెయిట్ చేయబట్టి, వచ్చి 1 hour అవుతుంది కదా, నువ్వు మళ్ళీ నా వెనక్కి, మళ్ళీ ఇంతమంది నా వెనక ఉన్నారు, నేను ఆల్రెడీ ముందు నుంచి వెయిట్ చేస్తున్నా, నా వెనక్కి ఇంతమంది ఆగారు, మళ్ళీ ఇప్పుడు వాళ్ళ వెనక నేను ఎందుకు పెట్టాలి, నాకు రైడ్ రాకముందే మీరు ఆల్రెడీ చేస్తున్నారు కదా అని చెప్పాను. వాడు వెళ్ళాడు. తర్వాత ఇప్పుడు ఈ అంకుల్ ఉన్నాడు కదా గొడవైంది. సో వీడు వచ్చేసి నాకు మళ్ళీ 3-4 times కొట్టాడు, 3-4 times రైడ్స్ కొట్టేసి వచ్చేసి మళ్ళీ నా మీద వెనక్కి అని చెప్పేసి అన్నాడు. నేను తీయను వెనక్కి అని చెప్పాను, నేను వెనక్కి తీయనని చెప్పాను. ఎందుకంటే ఆల్రెడీ రైడ్ కొట్టొచ్చాను, నా వెనకకి వెళ్ళి రావాలి నువ్వే. మళ్ళీ మా ముందుకు వచ్చేసి రివర్స్లో బండి తీస్తూ మమ్మల్ని వెనక్కి తీయమంటున్నాడు, అతన్ని నన్ను వెనక్కి తీయమంటున్నాడు. సో వెనక్కి తీయమంటే దేనికి వెనక్కి తీయాలరా భయ్ అని చెప్పి అడిగాం మేము. వెనక్కి తీయాలంటే ఇక్కడ మేము కొడుతున్నాం కదా, 5-6 years నుంచి కొడుతున్నాం కదా, ఇది మాకు తెలుసు, మేము కొడతాం, నువ్వు వెనక్కి తీయి, మా చెప్పిన మాట వినాలి కదా అని ఏదైతే మాట్లాడుతున్నాడు. నీ చెప్పిన మాట నేను ఎందుకు వినాలి, అసలు నువ్వు చెప్పడానికి నీకేం రైట్స్ ఉన్నాయి నాకు అర్థం కావట్లేదు. సో ఇలా ఆర్గ్యూ స్టార్ట్ అయిన తర్వాత ఆటో డ్రైవర్స్ వచ్చారు. ఆటో డ్రైవర్ వచ్చేసి కొంచెం వెనక్కి తీసుకొని ఇక్కడ ఆటోలు వస్తాయి కదా సైడ్కి అని చెప్పాడు. సరే అని చెప్పేసి కూడా మీరు వీడియోలో బాగా అబ్జర్వ్ చేయండి ఆ వీడియోలో. సో వెనక్కి తీసాను నేను. సో బండి వెనక్కి తీసినప్పుడు వెనక్కి ఆటో డ్రైవర్ ఇంకా అక్కడే ఉన్నాడు, వెనక్కి జరుపుతుంటే మళ్ళీ అంకుల్ గాడు మళ్ళీ మేము వెనక్కి వెళ్తుంటే మనం బైక్ తీసుకుని ముందుకు వెళ్ళాడు. మళ్ళీ బాగా అబ్జర్వ్ చేయండి, మీకు వీడియో డిస్ప్లే చేస్తున్నావు కదా. సో మళ్ళీ ముందుకు వెళ్ళాడు. సో మళ్ళీ ఇలా ముందుకు వెళ్తే నేను అప్పుడే అన్నాను, ఆ వీడియోలో బాగా వెళ్ళి వినండి, ఫస్ట్ వీడియోలో గొడవైన వీడియోలో. సో ఆ వీడియోలో ఏంటి నేను అప్పుడే అన్నాను, అతనేం పెద్దనా వెనక్కి తీయమని చెప్పి మళ్ళీ ముందుకెళ్ళి ఆపుకుంటానని చెప్పేస్తాను నేను. సో అక్కడ వచ్చి నేను గెలికాను అలా నన్ను గెలికినందుకే కదా నీతో గొడవ స్టార్ట్ అయితే ఆటో డ్రైవర్ వచ్చి మమ్మల్ని వెనక్కి తీపిస్తుంది. మళ్ళీ నేను గెలికానని జోలికి వచ్చానని మళ్ళీ నాతో మాట్లాడి మళ్ళీ గుద్దుతే పేగులు నోట్లోకి వస్తాయి, ఇవన్నీ ఏదేదో మాట్లాడాడు. తాగాడు, నా అంత మూతి కాడ వచ్చి మూతి పెడితే నాకు వాసన రాదు, స్మెల్ అసలుకే నాకు డ్రింక్ అలవాట్లేదు. సో స్మెల్ పడదు. సో మూతి కాడ వచ్చి పెట్టి అరుస్తున్నాడు, వాసన కంపు మింగుతుంది. సో తాగేశాడు, ఇది గుర్తుపెట్టుకున్నామా, డ్రింక్ చేశాడు ముందే. తర్వాత సో ఈ డ్రింక్ చేసి ఏదైతే వాగుతున్నాడో ఇంక ఇష్టం వచ్చినా చంపేసి మింగేసి చంపివాడు ఎంగేసి జైలుకి వెళ్ళిపోతా ఏదేదో అరుస్తున్నాడు. అన్నీ మీరు వీడియో బాగా అబ్జర్వ్ చేసి అర్థమవుతుంది మొత్తం గొడవ. అప్పటికి నేను చాలా ఓపికతోనా తీసాను కదన్నా అని మాట్లాడుతూ ఉన్నాను. తర్వాత ఆడికి మళ్ళీ ఈ క్యాబ్ పెట్టుకుని మాస్క్ పెట్టుకున్నాడు, మళ్ళీ వచ్చేసి నేను చెప్పాను కదా, నీకు ముందే చెప్పాను కదా తీయమని. నువ్వెవడు భయ చెప్పడానికి, అసలు నువ్వెవడు భయ చెప్పడానికి, ముందే చెప్పాను. అసలు మీరెవరు భయ నాకు చెప్పడానికి వెనక్కి తీయమని. మీరు రైడర్స్లో నేను రైడర్సే, నేను ఇంకా ర్యాపిడో చేస్తున్నారు వాళ్ళు అనుకున్నా ఫస్ట్ స్టార్టింగ్లో. నాకు తర్వాత అర్థమైంది నేను 6 years నుంచి ఇదే చేస్తున్నాను అన్నాను. నువ్వు 6 years నుంచి కాకపోతే 10 years నుంచి నాకు అనవసరం, నేను అడగలేదే నువ్వు ఇలా చేస్తున్నావు అని, నేను ఎక్కడ అడగలేదే ఆ వీడియోలో కూడా నువ్వు ఆఫ్లైన్ చేస్తున్నావు అని.
నువ్వు 2 times 3 times 4 times చేసినంత వరకు నువ్వు నన్ను గెలికేంత వరకు నేను అడగలేదు. నువ్వు నన్ను గెలికావు, నువ్వు చేసుకుంటాడు సైలెంట్ చేసుకోక నన్ను వెనక్కి జరగమని నీకేం రైట్స్ ఉన్నాయి? సో అది నేను అడిగింది. నువ్వు నన్ను నా మీద రూపాయి ఎందుకు చూపిస్తున్నావు నేను అడిగాను. సో నువ్వు 10 సార్లు చేసుకోకపోతే ఇంకో 10 years చేసుకో, కానీ నువ్వు నన్ను ఎందుకు గెలకాలి? నువ్వు నన్ను గెలికినావు కాబట్టి నేను అరిసింది. ఓకే, నువ్వు నన్ను గెలికేసి నువ్వు సావదెంగిపోతే, నన్ను చంపేసి జైలుకి వెళ్ళిపోతే ఇవన్నీ మస్తు మాట్లాడావు. సో ఇప్పుడు చెప్తున్నాను, గుర్తుపెట్టుకో. ఓకే, ఎటుపోతా నాది ఇదే ఏరియానే కదా, నువ్వు ఇదే ఏరియాలో ఉన్న నన్నే నువ్వు నా మీదే రూబాబు చూపిస్తున్నావు. సో కొత్త ఏరియాలోకి వెళ్ళి కొత్త రైడర్స్ ఎవరైనా వస్తే వాళ్ళ మీద ఇంకెంత పెత్తనం చూపిస్తావు, నువ్వు రూబాబు చూపిస్తావు, నాకు ఇప్పుడే అర్థమవుతుంది. సో అందుకే నేను ఎక్స్పోజ్ చేయాలని చెప్పేసి నీలాంటి నా కొడుకులు ఉన్నారని చెప్పేసి అక్కడ మెట్రో దగ్గర అలాంటి కొడుకులని ఎక్స్పోజ్ చేయాలని చెప్పేసి వీడియో పెట్టింది. సో ఫస్ట్ వాళ్ళకి పెట్టాను కదా, ఇది ఒక క్లారిటీ మీకు అర్థమైంది అనుకుంటాను. సో వాళ్ళు చేసుకునేది ఏదో చేసుకోక రైడర్స్ మీద రూబాబు చూపిస్తున్నారు కాబట్టి నేను ఎక్స్పోజ్ చేయడం జరిగింది. ఆ గొడవ స్టార్ట్ అయింది, అందుకు రీజన్. సో ఇది ఎంత పక్కన పెడితే ఈ నా కొడుకులకి మళ్ళీ ఈ నాకు చెత్త నా కొడుకులకి సపోర్ట్ మళ్ళీ ఇంకో కింద కామెంట్స్, ఆ వీడియో కింద ఒక ఫస్ట్ కామెంట్ డిస్ప్లే చేస్తా చూడు. ఇది ఒక పిల్ల ఒగ్గాడు ఇడు చూడు, జెనీత్ మలంపల్లి అంటే ఇడు వ్యూస్ కోసం గొడవలు పడుతున్నావు అంట. వ్యూస్ కోసం గొడవలు పట్టడం ఏంటి? నాకు 4 years నుండి నాకు ఒక్క గొడవ లేదు, 100% నీదే మిస్టేక్ అంట. ఒరే పిల్లవుగా ఆడు తాగేసి మాట్లాడుతున్నాడు. ఆయన అక్కడికి ఆటో డ్రైవర్ వచ్చి మింగాడు. ఆ వీడియోలో అబ్జర్వ్ చేయి, ఆటో డ్రైవర్ వచ్చి వాడినే మింగాడు, వాడినే పంపించేస్తాడు. ఆ వీడియోలోనే ఆటో డ్రైవర్ చెప్పాడు, మీరు ఉండండి రైడ్స్ వచ్చినాక మీరు వెళ్ళండి అని వాడే చెప్పాడు, ఆటో డ్రైవర్ కూడా చెప్పాడు. సో వాడిని అక్కడ పంపించేసి సైడ్కి పంపించేసింది. వీడేమంటాడు, ఈ పిల్ల ఉగ్గాడు కామెంట్స్లో వీడియో చూసి వాడు తాగలేదని నాకు చెప్తుంది. వీడు వాడి నోటి ముందర వచ్చి నా నోటి ముందర అరుస్తుంటే నాకు వాసన కంపోయింది. తాగేసి మాట్లాడుతుంది. అదే వీడియోలో నేను చెప్పేశాను, తాగేసి మాట్లాడుతున్నావు అదని చెప్పేసి అరిసాను నేను అదే వీడియోలో. ఈడి పిల్లగాడు వీడియో చూసేసి తాగలేదు, తాగినట్టు నాకు అనిపించట్లేదు అంట. ఇంకా ఈయన ఏమన్నారు, నా కొడుకుని వీడియో చూసి చెప్తున్నాడు, అరే పిల్లగా ఇప్పుడు కామెంట్స్ డిస్ప్లే చేస్తా చూడరా నువ్వు మళ్ళీ వీడియో చూస్తే. ఫస్ట్ కామెంట్, బ్రో నేను ఆటో నడుపుతా, మొన్న సేమ్ జరిగింది, ఒక రైడర్తో గొడవ పెట్టుకున్నాడు, వాడిని పల్లదింగాలి. చూసారా, మెట్రో దగ్గరనే. నెక్స్ట్ ఇంకో కామెంట్, వాడికి చాలా ఎక్స్ట్రాలు బ్రో. ఇంకో కామెంట్ అదే వీడియోస్ కింద ఇన్స్టాలో యూట్యూబ్లో, వాడికి ఆటో డ్రైవర్స్ కూడా చులకనే గొడవ పడుతూనే ఉంటాడు అందరితో చూడు. ఇంకో బ్రో. నెక్స్ట్ ఇంకోటి, వాడు లాస్ట్ వార్నింగ్ అంటాడేంటి బ్రో, కొంచెం కూడా బుద్ధి లేదు, మళ్ళీ పెద్దోడు అరుస్తాడేంటి బ్రో, ఇంత వరస్ట్గా ఉన్నారేంటి, కొట్టేసుకునేటట్లు చేస్తున్నాడు కానీ సిగ్గు లేదని అర్థమవుతుంది. నెక్స్ట్ ఇంకోటి, బ్రో ఈడు చూడండి భయ్య, వీడైతే మరీ దారుణము. ఎంటి సిరాజ్ అంటే ఈ నా కొడుకు ఇలా వీడియోస్ పెడితే మనీ వస్తాయని అందుకే కదా అంట. ఒరే పిల్లవుగా ఒక చెత్తనా కొడుగా, నీ కామెంట్ పైన ఇంకో కామెంట్ ఉంది, ఒకసారి చూడరు బాది. ఐబ్రో ఒక యాప్ ద్వారా ఫ్యూల్ కొట్టిస్తే 100కి 27 పైసలు లైఫ్ టైం కమిషన్, నాట్ క్యాష్ బ్యాక్ వస్తుంది, ప్రమోషన్ చేస్తారా? ఒరే ఇలాంటి ప్రమోషన్స్ బొచ్చడు ప్రమోషన్స్ వచ్చాయరా నాకు ఇప్పటికీ. కానీ ఒక్క ప్రమోషన్ చేసినట్టు చూపిస్తే నా ఛానల్ డిలీట్ చేస్తాను. అన్నావు కదా మనీ కోసం ఏదైతే మనీ అని. ఇప్పుడే నా ఛానల్కి ఇన్కమ్ స్టార్ట్ అయింది, యూట్యూబ్ నుంచి మానిటైజేషన్ అయ్యి. బట్ నా ఛానల్ ఇప్పుడే ఛాలెంజ్ చేస్తున్నా, డిలీట్ చేస్తాను. ఒక్క ప్రమోషన్ చేసినట్టు, ఒక్క వీడియో కింద ప్రమోషన్ చేసినట్టు, ఒక్క రిఫరల్ లింక్. నేను చేసే ర్యాపిడో రిఫరల్ లింక్ కూడా ఇవ్వలేదు ఇప్పటివరకు. నేను చేసే రెగ్యులర్ ర్యాపిడో ఓలావి రిఫరల్ లింక్స్ కూడా ఇచ్చి కూడా నేను యాప్ మీరు చేయండి నా రిఫరల్ లింక్తో డౌన్లోడ్ చేసుకున్నాను ఎక్కడ చెప్పలేదురా. చూపించినట్టు ఒక్క వీడియో కింద లింక్ చూపిస్తే నా ఛానల్ డిలీట్ చేస్తారా? చేతగాని మాటలు ఎందుకురా మాట్లాడతారు? మనీ కోసం అయితే ఆ ప్రమోషన్ చేసుకుంటా కదా, నేను ఇన్స్టాలోనో యూట్యూబ్లోనో ప్రమోషన్ చేసుకుంటా కదా. చెత్తన ఉడుగులాగా మాట్లాడతారు. ఇలాంటి పిల్లగాళ్ళని లైట్ తీసుకుంటాం మనం ఎక్కువ. తెలుసు కదా, రూల్ నెంబర్ 1, ఆర్గ్యూ చేయలేం వీళ్ళతో, తెల్లారులు వాదించినా అవ్వదు. నెక్స్ట్ ఇంకోటి చూడు బ్రో. నెక్స్ట్ బ్రో వచ్చేసి, బ్రో నువ్వు చాలా గ్రేట్ బ్రో, ఎందుకంటే నీకు చాలా పేషెన్స్ ఉంది బ్రో, 1 2 3 ఆల్ పార్ట్స్ చూస్తున్నాను. సో ఈ బ్రోకి అర్థమైంది. నేను అప్పటికి చెప్తాను, ఆ వీడియో మీరు బాగా అబ్జర్వ్ చేస్తే నేను చాలాసేపు ఓపికతోనే మాట్లాడా అతనితో కూడా, ఆ అంకుల్ గారితో చాలాసేపు ఓపికతో మాట్లాడా. అన్నా తీసాను కదన్నా, నీకు అర్థం అవ్వట్లేదు, నీకు అర్థం అరిచి నాకు మెంటల్ లేపిస్తుంది, నాకు బీపీ లేస్తుంది, అది ఏదో రెచ్చిపోతుంది, అరిచేస్తున్నాడు. ఎందుకంటే తాగేస్తాడు కదా, తాగినడికి మైకం అసలు ఏం మాట్లాడుతున్నాడో అర్థం అవ్వట్లేదు దానికి. నేను ఆడికి క్లియర్ చెప్పాను, ఆటో డ్రైవర్ చెప్తే తీసాను కదా అని క్లియర్గా చెప్తున్నాడు, అయినా సరే అరుస్తూ ఉన్నాడు. మళ్ళీ వాడికి ఇంకో సపోర్ట్ వచ్చేసరికి ఇంకా రెచ్చిపోయి అరుస్తున్నాడు. ఇంకా అరిస్తే ఎవరికి లాభం? నేను వీడియో రికార్డ్ అవుతుందని చెప్పేసి నేను ఇంకా ఓపికతోనే మాట్లాడుతూ ఉన్నా. ఏడిగా క్యాబ్ పెట్టుకుని మాస్క్ పెట్టుకుని వచ్చి నేను చెప్పిన కదా అంటే, నువ్వు ఎవడి వాడేవాడి భయ్, మీరు అసలు ఎవరు భయ్ నాకు చెప్పడానికి వెనక్కి తీయమని? మీరెవరు? అవునా కదా, మీకేమో రాసిచ్చారు ఎవరైనా మీ అడ్డా అని చెప్పేసి? పేపర్స్ ఏమైనా ఉన్నాయా? వాటికెళ్ళి ఎవరు రైడర్స్ చేయకూడదు, కొత్త రైడర్స్ అన్నీ ఓన్లీ 5-6 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు చేసుకోవాలి, రెగ్యులర్ చేసేవాళ్ళు చేయాలని ఎవరిని రాసిచ్చారా మీకు అడ్డా? లేదు కదా.
అలాంటప్పుడు నువ్వు ఎవడు భయ చెప్పడానికి, రైడర్స్ని జరపడానికి. చేసుకునే వాళ్ళు సైలెంట్గా చేసుకోవాలి గుద్దు మూసుకొని. అలా మిగతా రైడర్స్ మీద రూబాబు చూపిస్తారే, ర్యాపిడో తీసుకునే రైడర్స్ మీద రూబాబు చూపించడానికి మీడేవాడు భయ్ నన్ను అడుగుతున్నా. సో అదే అన్న ముచ్చట. సో జరిగిన విషయం అది. సో నేను చెప్పేది క్లారిటీ ఏంటంటే, వాడు చేసుకుంటాడు సైలెంట్గా చేసుకుంటే ఎవరికి ప్రాబ్లం లేదు. రైడర్స్ మీద రూబాబు చూపించి నా వరకు నన్ను గెలికాడు కాబట్టే ఈ కాంట్రవర్సీ జరిగింది, ఈ గొడవ జరిగింది రీజన్. సో కావాలని అయితే ఎవడు పెట్టుకోడుగా భయ్యా, కావాలని గొడవ ఎందుకు పెట్టుకుంటాడు చెప్పు. ఆవేశంలో ఏదైనా జరగవచ్చు, ఆడికి వచ్చిన ఆవేశంలో నాకు వచ్చిన ఆవేశంలో ఏదైనా గొడవ పెట్టుకుంటే. కానీ నన్ను గెలికేంత వరకు ఇప్పుడు నన్ను గెలికినంత వరకు నేను సైలెంట్గానే ఉన్నా. నన్ను గెలికాడు కాబట్టి నేను గెలికాను, అవునా కదా. నేను అప్పటికీ వీడియోలు బాగా చూడండి, వస్తున్నాడు ఎక్కించుకొని పోతున్నాడు, వస్తున్నాడు ఎక్కించుకొని 3-4 టైమ్స్ అని వీడియోలో క్లియర్గా చెప్పాను. అప్పటికి నేను సైలెంట్గా ఉన్నా. మళ్ళీ వచ్చి నన్ను గెలికాడు, నువ్వు వెనక్కి అని చెప్పి నాకెందుకు చెప్తావు నువ్వు. నేను 1 అవర్ నుంచి వెయిట్ చేస్తున్నా, అదంతా రికార్డ్ అవ్వాలి స్టార్టింగ్లో. ఎందుకంటే ఈ గొడవ ఇంత గొడవ అవుతుందని నాకు ఎక్స్పెక్ట్ చేయను కదా. మొత్తం లేదా స్టార్టింగ్ నుంచి మొత్తం ప్రూఫ్తో సహా రికార్డ్ చేస్తుంటే గొడవ జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేసిండే. కానీ నేను గొడవ అవుతుందని ఎక్స్పెక్ట్ అవ్వలే కదా. సో కాబట్టి నా మీదకి వస్తున్నాడు అని చెప్పేసి అప్పుడు రికార్డ్ ఆన్ చేస్తా. లేకపోతే నేను ఏదో ముందే కావాలని చేయాలనుకుంటే ముందే ప్రతిదీ రికార్డ్ చేసుకుంటాను. నేను చెత్తనా కొడుకుల్లాగా మాట్లాడతారు, కావాలని చేసావు, కావాలని గొడవ పెట్టుకుంటున్నావు, అవలేగల్లాగా. నా వరకు రానంత వరకు నేను ఎవరిని గెలకను. వన్స్ నా వరకు వచ్చాడనుకో, నన్ను గెలికాడనుకో వదిలిపెట్టాను. నేను ఫుల్గా క్లియర్గా వీడియో ప్రూఫ్తో సహా ఎక్స్పోజ్ చేసి మింగుతా మొత్తం క్లియర్గా. సో కాబట్టి కొంచెం జాగ్రత్త మామ ఎక్కడైనా కలిస్తే నాతోటి. సో అదనమాట. ఎవరు చెప్పిన వీడియో డిలీట్ చేయండి నేను, ఓకే. ఎవరు చెప్పినా వీడియో డిలీట్ చేయండి, ఎందుకంటే వాడిది మిస్టేక్ ఉంది కాబట్టి నేను వీడియో పెడతా. చూపించు, ఎవరైనా డిలీట్ చేయనప్పుడు రీజన్ చూపించు, నాకు రీజన్ చూపించు. ఎందుకంటే వాడు నన్ను వాడు నన్ను గెలికినట్టు వీడియో ప్రూఫ్ నాతో ఉంది. నా మిస్టేక్ ఏది ఉందని నాకు చూపించు నువ్వు, అదే అడుగుతాను నేను. సో అందుకే వీడియో ప్రూఫ్స్ నాతో ఉన్నాయి కాబట్టి నేను భయపడేది లేదు, తగ్గేది. సో ఇప్పటివరకు వీడియో చూసినందుకు అర్థమైంది అనుకుంటున్నాను, ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ ఇంకోటి హైలైట్ ఏంటంటే వాడి బండి మీద చూడండి టోటల్ 56 చలాన్స్ ఉన్నాయి, 22,355 రూపీస్ ఉందంట. నాకు మతిపోయింది. సో ఇన్ని చలాన్స్ పెట్టుకొని మళ్ళీ డ్రింక్ చేసి నడుపుతున్నాడు మళ్ళీ. ఇంకా వాడిని ఏమనాలంటే ఇదో ఈ బ్రో పెట్టాడు కదా, వాడిని డిక్కి పగల మింగాలి, వాడిని డిక్కి పగలగొట్టాలంట. సో అది మీరు చదువుకోండి, ఇంకా నేను చదవలేను. ఎందుకంటే కమ్యూనిటీ గైడ్ లైన్స్ ఉంటాయి కదా యూట్యూబ్లో. సో అది ఇంత వేస్ట్గా ఉన్నారా ఏంటి బ్రో అంట. అదే బ్రో ఉన్నారు, చాలా మంది ఉన్నారు అయ్యా, మామూలుగా కాదు. సో వాళ్ళందరినీ ఎక్స్పోజ్ చేయడమే నా పని. సో నాకు దొరికినంత వరకు సేఫ్. నాకు వన్స్ దొరికారనుకో నేను వదిలిపెట్టాను, ఎక్స్పోజ్ చేసి మింగుతా. సో అది. సో వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కింద వీడియో లైక్ చేసిన తర్వాత హైప్ చేయడం మర్చిపోదు. ఇంకా ఇలాంటి ఎరువుకుల గురించి చాలా మందికి తెలియాలి. సో కాబట్టి మీరు హైప్ చేయడం వల్ల హైప్ పాయింట్స్ ఇస్తే కొన్ని వీడియో కింద జస్ట్ ఫ్రీ మామ. వీక్లీ మీకు 3 టైమ్స్ వస్తుంది హైప్ చేయడానికి, ప్రతి వీడియోకి మీకు నచ్చిన యూట్యూబర్స్కి చేయడానికి. సో కాబట్టి హైప్ చేసి కొంతమంది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది సో వీడియో. సో కాబట్టి హైప్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. సో నెక్స్ట్ వీడియోతో కలుద్దాం మామ. సీ యూ, టాటా, బై బాయ్.